పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని లాల్గడి మలక్పేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నీటి సమస్య కోసం ఇక్కడ మహిళలు ఇందిరమ్మ కాలనీ నుంచి రావడం జరిగింది. ఎందుకోసం వచ్చారు ఏంటి అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. కాలనీకి వస్తే ఇంకొక కాలనీకి రాదు, లేదు నీళ్లు సరిపోవట్లేవు, పైనుండి రావట్లేదు అన్నారు. పైనుండి నీళ్ళు రానప్పుడు అందరికి రావద్దు కదా, ఒక కాలనీకి ఎట్లా బంద్ అయితే? మోటార్ కాలిపోయింది, మన ఇంట్లో ఒక వస్తువు ఖరాబ్ అయితే వెంటనే చేసుకోమా? మరి మేము ఇచ్చిన పన్నులు, మేము కట్టిన ఈ ట్యాక్సులు ఏమైతే మీరు ఎందుకు అసలు తక్షణమే నిర్ణయం తీసుకోవట్లేరు? ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేరు? మేము పొద్దంతా చేసుకుంటే బతికేటోళ్ళం సార్, అందరం ఉన్నాం, లక్షలలో జీతాలు లేవు. ఒకవేళ అలాగా జాబులు కనుక మాకుంటే మేము కూడా రోజుకు ఒక ట్యాంకర్ ఒప్పించుకొని రోడ్ల మీద పోసేటోళ్ళమే. కానీ మా సమస్యను ఎందుకు పరిష్కరించరు? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ అవకాశాలకు అనుగుణంగా మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఇందిరమ్మ కాలనీలో ఇంతమంది ఉన్నామని ఎవరికి తెలియదు. అంటే మేము రోడ్లు ఎక్కితేనే మా సమస్య పరిష్కారం అవుతుందా? రోజు ఇన్నే కూర్చుంటాం. ఇప్పటికీ కూడా సార్ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఒకటే, ఈ రోజే తక్షణమే మాకు సమస్య పరిష్కారం అయితేనే ఇక్కడ నుంచి వెళ్తాము. ఎన్ని రోజులైనా సరే మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మాకు నీళ్ళు లేవు, నీళ్ళు లేని మేము ఇళ్ళలో పోయి ఏం చేస్తాం? ఏడున్న ఇదే పరిస్థితి మాకు. దయచేసి మాకు వెంటనే తక్షణమే మాకు పరిష్కారం చేశారా మేము ఇడికెళ్ళి వెళ్తాం, లేదా వారం రోజులు ఉంచుతారా, 10 రోజులు ఉంచుతారా, మేము ఈయనే ఉంటాం. ట్యాంకర్ సార్ చేసుకుంటే 400 జీతం, మాకు ఒక ట్యాంకర్కి 900. ఏడికెళ్ళి తేవాలి మేము? 3 రోజులకు 1000 రూపాయలు ఏడికెళ్ళి తెస్తాం సార్. మేము మీకు పన్నులు కట్టాలి, మేము నీళ్లు కొనుక్కోవాలా? మాకు ఎందుకు ఈ కర్మ? ఎందుకు? ఇందిరమ్మ కాలనీ నుంచి మీకు ట్యాక్సులు వస్తలేవా? మేము పన్నులు కడతాలేమా? గ్రామ పంచాయతీ అధికారులు అంటారు నల్ల కట్ చేస్తాం. మరి మేము ఇప్పుడు ఏం కట్ చేయాలి? మేమేం చేయాలి? ఇప్పుడు మేము పన్ను కట్టకపోతే మీకు నల్ల కలెక్షన్ కట్ చేస్తామన్నారు కదా, ఈరోజు మేమేం చేయాలి సార్? మమ్మల్ని ఏం చేయమంటారు? కరెంటు ప్రాబ్లం ఎట్లా? కనీసము సంవత్సరంలో ఒక్కసారి కూడా చెట్లు కొట్టరు. అసలు అక్కడ కాలనీ ఉందా లేదా మీ దృష్టిలో? మాకు అదొకటి చెప్పండి. లేదా ఒకరిద్దరు మాట్లాడిన వాళ్ళు మేము కడతాను మా పన్ను, మిగతా వాళ్ళు కట్టట్లేరా? మరి కట్టిన ఎవరైనా ఉంటే రండి, మరి మీరు ఆ సమస్య కూడా చెప్తే అది మేము పరిష్కరించుకుంటాం. లేదా మా దగ్గర నుంచి మీరు పన్నులు వసూలు చేయకండి, మా పన్నులతో మేము మా సమస్యను మేము పరిష్కరించుకుంటాం. ఎక్కడ పోవాలో ఎవరి దగ్గర చేసుకోవాలో మాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని విమర్శించట్లేము, దీన్ని రాజకీయంగా చేయట్లేము. ఇది ప్రజా సమస్య. ఈ సమస్య పైన ప్రభుత్వం కావచ్చు, పై అధికారులు కావచ్చు, మా తోటి సహోదరులు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకుని మా సమస్యను పరిష్కరించండి. ఇది మీరా నేనే కాదు, ఇదంతా మనందరం ఒక్కటైతేనే కదా ఇది ఇంత వాళ్ళకి అధికారం వచ్చింది. ఇలా ఈరోజు అట్లున్నారు. కానీ ప్రజా సమస్యను పట్టించుకునే నాదిలే లేదు సార్. ఎలక్షన్లో అప్పుడే గుర్తొస్తాం. అప్పుడు పనికి వస్తుందా ఇందిరమ్మ కాలనీ? సమస్యలు అప్పుడు పనికిరాదా? ఎందుకు? ఎన్ని రోజులు ఇట్లా అయిపోయింది? నెల రోజులు సార్. నెల రోజులు ఒక ట్యాంకర్ వచ్చింది, ఒక్కరోజే పోసిపోయింది. అది కూడా 2-3 ఇళ్ళకే. నేను గట్టిగా మాట్లాడి నా ఇంటికి పోసిపోతావు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి 100 మంది మాట్లాడరు కదా. ఒక్కరు మాట్లాడినంత మాత్రం ఆ ఒక్కరికి ఇచ్చిపోతే మరి మిగతా వాళ్ళు ఏం కావాలా? సమస్య ఎవరికైనా ఒకటే కదా. మాకు తక్షణ పరిష్కారం చేస్తేనే మేము ఇక్కడ నుండి వెళ్తాం. లేకపోతే ఎన్ని రోజులైనా సరే ధర్నా చేస్తాం సార్. ఇక్కడ కాబట్టి ఇంకేడు దాకైనా రెడీగా ఉన్నాము, సిద్ధం. మేము అన్ని విధాలుగా తెగించే వచ్చాము. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులు ఇందిరమ్మ కాలనీ మాకే తాకలాట్లు పెడుతున్నారు సార్. ఒకరు తెలియకుండా ఒకరు చేసి మా గొడవ పెట్టి యూనిట్ లేకుండా చేసి ఈ రోజు నుంచి మంచి జరిగినా చెడు జరిగినా అందరం ఏకాభిప్రాయం కలిగి ప్రతి విషయాన్ని కూడా మేము సమస్యను పరిష్కరించుకుంటాం తప్ప ఎదుటోళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వము. మీడియా పరంగా నేను చెప్పేది అదే. ఇది అందరము ఆలోచన చేసుకొని నిర్ణయం చేసుకొని వచ్చిందే. ఈ రోజు ఇంత జనం ఉన్నారని ఈ రోజు తెలుస్తుంది. ఇందిరమ్మ కాలనీ ఇంకా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమస్య కలిసి తీసుకుంటాం. ఎవరు ఏ రకంగా మాకు ఆశలు చూపించినా మేము లొంగిపోము. ఇది ఎలక్షనే కావచ్చు, నీళ్ళే కావచ్చు, కరెంటే కావచ్చు, రోడ్డే కావచ్చు, ప్రతిదీ కూడా మీరు పరిష్కారం చేస్తేనే మా దగ్గర రండి. లేదా మా ఓటు మీకేం అవసరం? మా సమస్యలు మీకు లేనప్పుడు మా ఓటుతో మీకేం పని? రావద్దు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఒక ప్రభుత్వం నేను అంటలే, ఏ ప్రభుత్వం అయినా సరే మా సమస్యలు మీరు పట్టించుకోలేనప్పుడు మా ఓటుకు మీరు రావద్దు. మీరు వదిలిపెట్టండి. మా పనులు మాకు వదిలిపెడితే మా కాలనీ మేమే బాగు చేసుకుంటాం. ఇది సార్ మా ప్రధాన మాకున్న కారణం నీళ్లు. ప్రజెంట్ సిచ్యువేషన్. కానీ ప్రతిదీ ఉంది సమస్య. ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బిందెలు పట్టుకొని నిలబడ్డారు. దానికి సంబంధించినటువంటి అసలు ఎందుకు వాళ్ళు బిందెలు పట్టుకొని ఉండాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏందనేది వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఇందిరమ్మ కాలనీలో ఏంటమ్మా సమస్య? నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది. ఒక రోడ్లు లేవు, ఒక దవాఖాన అంటే ఏ సౌకర్యం లేదు, ఒక ఆటో సౌకర్యం లేదు, ఒక బస్సు సౌకర్యం లేదు. పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలనీలోను. మాకు నీళ్ళు వచ్చి నెల అయింది. మాకు కొనుక్కుని తాగవలసి వస్తుంది నీళ్ళు. మేము గరీబోళ్ళు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలంతే. ఇప్పుడు మీకు ఎన్ని రోజులు అవుతుందమ్మా నీళ్లు రాక? ఇప్పుడు దాదాపుగా మీకు ఎన్ని రోజుల నుంచి అవుతుంది? నెల అయింది మాకు నీళ్ళు రాక. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన ప్రభుత్వ అధికారులు ఉన్నారు, మరి వాళ్ళు ఏమైనా వాటర్ ట్యాంకులు కూడా పంపిస్తున్నారా ఏంటి? అసలు వాటర్ ట్యాంక్ వచ్చింది, ఒక రెండు ఇళ్ళకి పోసిపోయింది. ఉన్న వాళ్ళు అందరికీ ఇంకా అంతే.
ఇంకేమీ లేదు. మళ్ళీ పంపలేదు ట్యాంకరు. మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు గ్రామ పంచాయతీ కూడాను. అందుకే మేము ఇంత బాధపడి ఇవాళ రావాల్సి వచ్చింది గ్రామ పంచాయతీకి నీళ్ళు ఇబ్బంది గురించి. మా చేతకాని వాళ్ళు మేము ఏం చేస్తాం, బిందెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోగలమా మేము? ఎక్కడ బోర్లు లేవు, ఎక్కడ బోర్లు లేవు, ఏమీ లేవు. ఒక ఊరు దగ్గర లేదు, ఒక ఊరు దగ్గర లేదు. సమయానికి ఒక ఆటో ఉండదు, ఒక క్యాన్ ఉంది, ఏమీ ఉండదు. ఇది లాల్గఢ్ మల్క్పేట ఇంద్రమ్మ కాలనీ. ఇక్కడైతే నీళ్ళ సౌకర్యం లేదు, ఒక బోరు లేదు, ఒక ఏది అనేది మాకు రోడ్డు లేదు. రోడ్డు కరెంటు కూడా చక్కగా ఇస్తలేరు, చక్కగా కరెంట్ ఇస్తలేరు. ఊకే గంటకు నిమిషానికి ఒకసారి పోతుంది. అది కూడా మాకు ఎంత ఉబ్బరానికి చచ్చిపోతున్నాం మేము. కరెంట్ లేక, నీళ్లు లేక, నీళ్ళు తాగే నీళ్ళు లేవు, కడుక్కునే తానికి నీళ్ళు లేవు, ఎంత మోర్ కలెక్షన్లు లేవు, రోడ్డు లేదు. ఆటోలు వస్తలేవు, ఒక్క ఆటో కూడా ఈ దాకా రావాలంటే భయపడుతురు. 100 రూపాయలు తీసుకొని కూడా భయపడుతురు రానికి. మరి ఇంత సౌకర్యం లేక మేము ట్యాక్సులు కడతలేమా? మేము ఇంటి పన్నులు కడుతున్నాం కదా. మేము అన్నిటికీ అన్ని సౌకర్యం మాకు ఏది కావాలంటే అది ఇస్తున్నాం మేము. ఇంకా మరి మాకు సౌకర్యం లేని మేము ఏం చేయాలి సార్ చెప్పు? ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము నీళ్ళకు? ఒక బోర్ ఉంటేనన్నా బోరన్న కొట్టుకొని కడుక్కునేటోళ్ళం కదా. ఇంత అన్యాయం ఉంది బస్తులా. ఈ ఖాళీని ఎందుకు ఇచ్చిరో మరి? గవర్నమెంట్ ఎందుకు చేసిరు ఖాళీను? మనుషులు ఉండనీకేగా. మరి ఇంత అధ్వానం చేస్తే ఎట్లా బతుకుతారు చెప్పు? నీళ్ళు లేక మాకు తక్లీఫ్ అవుతుంది సార్. నెల రోజులు మంచి నీళ్ళు రాక. రూపా అండి, ఇందిరానగర్ కాలనీ నుంచి వచ్చాం. ఇందిరానగర్ కాలనీ ఏర్పడింది 2008 సంవత్సరంలో స్టార్ట్ అయిందండి. 2008 సంవత్సరం నుంచి ఇంతవరకు మాకు నీటి సమస్య ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ ఈసారి నెల రోజుల నుంచి మరీ చాలా ఎక్కువగా ఉంది, దారుణంగా ఉంది. దీన్ని తక్షణంగా పరిష్కరించాలంటే మేము ఇక్కడ కూర్చుంటాం. ఇక్కడ నుంచి ధర్నా చేసి మాత్రం మేము వెళ్ళాం. ప్రస్తుతంగా వాటర్ కంపల్సరీ వాటర్ ఫెసిలిటీ ఇచ్చారు. అంతా అప్పటిదాకా ఎవరు కాదు, ఎందుకంటే ఒక్కరింట్లో కూడా ఒక్క నీళ్ళు లేవు. డ్యూటీలు చేసే వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఎందుకు కూర్చున్నాము? నీళ్ళ కోసం కూర్చున్నాం కదా. మరి ఎన్నిసార్లు అడగాలి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? రాత్రి 6 గంటలకు కూడా ఫోన్ చేస్తే సెక్రటరీ సార్కి చేస్తే నేను ఏం చేయాలమో నా ప్రయత్నం చేసి ఒక మోటార్ రిపేర్కి గవర్నమెంట్ ఫండ్ లేదా? 5,000 రూపాయలు ఫండ్ లేదా అందరా? మరి ఫోన్ అవి పెట్టుకోమంటే మేము అవి కూడా పెట్టుకుంటాం మనిషిని వేసుకొని. మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ వదిలి పెడితే మాకు వదిలేసండి. మాది ఇంటి పన్ను రావద్దు, ఏ సర్పంచ్ అని రావద్దు, ఏ ఎలక్షన్స్ అని రావద్దు, ఏ ఓటు అడగొద్దు. ఇంకోసారి ఓటు కావాలని అడిగినా ఉండదు వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు 25 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంద్రమ్మ కాలనీ తయారయ్యి. 25 ఇయర్స్ లో ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు మాకు? నో వాటర్, నో కరెంట్, నో రోడ్, ఏది లేదు. మాది మేమే చేసుకోవడమే, మాది మేమే మాట్లాడుకోవడమే. మళ్ళీ ఇంకేమైనా మా మధ్యలో మాకు గొడవలు పెట్టడం, 2 ట్యాంకులు పంపించినమ్మా ఇంకోరు ఫోన్ చేసి చెప్పడం. వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళేమనుకోవాలి, మేము మా సంపులు నింపుకున్నాం అనుకోవాలా? మేము ఏ సంపులు ఒక్క డ్రమ్ నీళ్ళు ఇచ్చాడు. మళ్ళీ డ్రమ్ అడిగితే లేదు అన్నారు. ఒక ఫ్యామిలీలో 4 నుంచి 5 మంది ఉన్నారు. ఒక్క డ్రమ్ నీళ్ళు ఏం సరిపోతుంది? ఏమైనా సరిపోతుందా? ఇవాళ రాలే 1 మంత్ కి ఒక్క డ్రమ్ నీళ్ళు. ఒక్క డ్రమ్ నీళ్ళలో మాకు ఏం అవసరం లేదు. మొత్తం మాకు వాటర్ ఫెసిలిటీ రావాలి, అందరికి నీళ్లు రావాలి. కనుక డైరెక్ట్ పంపు తీసుకొస్తారా, మోటార్ తీసుకొస్తారా, అది తీసుకొచ్చి ఫిట్టింగ్ చేస్తా. ఇక్కడికి మేము కదలము. ఇదే మా అందరి తరఫు నుంచి మేము చెప్పేది. సార్, మొదట ప్రధానమైన కారణము నీళ్లు. ఇది నెల రోజుల నుంచి ఈ సమస్య ఇందిరమ్మ కాలనీ, లాల్గఢ్ మలకపేట ఇందిరమ్మ కాలనీ వాసులు మేమందరము నెల రోజుల నుంచి ఈ పరిష్కారం మేము ఎదుర్కొంటాము. మరి దీనికి తక్షణమైనటువంటి పరిష్కారం ఇవ్వాలి. తక్షణ పరిష్కారం ఇయ్యని ఎడల మేము ఈ ధర్నాను ఆపము. ఇంకెన్ని రోజులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు రోడ్లు వసతి లేదు. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక ఆ రాత్రిలో ఏ ఆటోనో ఏది మాట్లాడుకుని పోదామన్నా కూడా ఒక్కరు రారు. ఆ రోడ్డు బాగోలేదు మేము రామంటే బతికేటోడు బతకాలి, సచ్చేటోడు కావాలి మా కాలనీలో. ఎందుకంటే నడిసే తోవ కరెక్ట్ లేదు. ట్యాంకర్ వాళ్ళు కూడా మీ రోడ్డే చక్కగా లేదమ్మా, మేము వచ్చి నీళ్ళు పోయాలంటారు. 1000 డబ్బులు ఇచ్చి కూడా మేము బతిలాడుకునే పరిస్థితి మాది. ఇంకొకటి ఏంటి, కరెంటు ప్రాబ్లం. ప్రతి దగ్గర కూడా కరెంటు మొత్తం చెట్లన్నీ కరెంటు తీగలన్నీ పోయేసి మాలో ఇంట్లో ప్రతి ఒక్క వస్తువులు ఖరాబ్ అవ్వడమే. మేము కట్టిన పన్నులు ఏమైతున్నాయి, మేము చెల్లించిన ట్యాక్సీలు ఏమవుతున్నాయి. మరి మా కాలనీ ఇందిరమ్మ కాలనీ వచ్చేసి లెక్కలో లేదా? లెక్కలో ఉందా లేదా? లేదా మేము ట్యాక్సీలు కట్టట్లేమా, పన్నులు చెల్లించట్లేమా? అంటే ఎప్పుడో ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తుందా ఇందిరమ్మ కాలనీ? మిగతా టైంలో మా కాలనీ అసలు ఎవరు దేనికి పనికిరామా? కరెంటు ఇంతవరకు చెట్లు కొట్టలేదు సార్. ఈ రోజు రండి మీరు ప్రాక్టికల్ సంవత్సరంలో ఒక్కసారి కూడా మా ఇందిరమ్మ కాలనీకి వచ్చి చెట్లు కొట్టరు.
ఎవరు కొట్టరు చెప్పడం ఈ రోజు ఏదైనా లొల్లి పెడితే రేపు వచ్చిపోతారు మళ్ళీ ఎల్లుండి వాళ్ళు ఎవరు మాకు తెలియదు మేము ఎవరు మాకు తెలియదు అంటే ఒక్కరోజు సమస్యనా అది ఒక్కరోజు సమస్య రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు అది ఒక్క రోజుకు సమస్యనా నిత్యావసరమైనదా మాకు ప్రతిరోజు ఈ రోజు మాత్రం సార్ ఒక మాట నెల రోజుల నుండి నెల రోజుల నుండి తీరని సమస్య సాయంత్రం తీరుతుందంటే మేము ఎట్లా నమ్మాలి మేము 6 గంటలకు వచ్చాం మేము వస్తే మమ్మల్ని నమ్మించి పంపించారు నెల రోజుల నుంచి మీరు తీర్చలేరు సమస్య ఇప్పుడు మేము వచ్చిన గంటకు మీరు తీరుస్తారంటే మేము నమ్మాలా ఒకవేళ మీరు సాయంత్రం తీర్చారనుకో మీకు మేము సలాం కొట్టి పోతాం సాయంత్రం మీకు మా సమస్యను మీరు పరిష్కరించారని చెప్పి మేము జేజేలు కొట్టి పోతాం మీడికెళ్ళి సమస్య సార్ నెల నుంచి కాని సమస్య ఈ రోజు గంటలు అయిపోతుందా 4 రోజులు చేయండి నెల రోజులు చేయండి మేము ఉంటాం ఈడ కాకపోతే ఇంకేడదా ఉంటే పోతాం సార్ సమస్య అందరిది ఒకటే ఉన్నోడికైనా సమస్య లేనోడికైనా సమస్య పోపించుకుంటాం ఒకరోజు రెండోసారి నెల రోజులు 400 కూలి చేసుకునే వాళ్ళు 1000 రూపాయలు పెట్టి పోపించుకోవాలా సార్ అట్లా కూడా రావట్లేదు ట్యాంకర్లు రోడ్లు బాగోక రండి మీరు ఒకసారి మాతో వచ్చారనుకోండి మేము ఎంత ఇబ్బంది పడతామో మా కాలనీ పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేసి అడిగి వెళ్ళిపోతే సమస్య అనిపించదు రోజు నడవండి ఆ తోవలో మీకు తెలుస్తుంది మా బాధ ఏందో ఒక ప్రెగ్నెంట్ మనిషిని తీసుకెళ్ళాలన్నా భయమే ఒక ముసలాన్ని తీసుకెళ్ళాలని భయమే ఒక చిన్న పిల్లల్ని స్కూల్కి నడిపేటప్పుడు కూడా పడిపోతున్నాం సార్ ఆ తోవలో పిల్లలు మేము పన్నులు ఎందుకు కట్టాలి మేము ట్యాక్సీలు ఎందుకు పెట్టాలి ఈ రోజు తిప్పలు ఎందుకు పడాలి మేము లేదా మీరు పన్నులు కట్టించుకోకండి మా డబ్బులతో మేము సమస్యను పరిష్కరించుకుంటాం మేము 7 దాకా పోవాలన్నా పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు ఈ బతుకున్న శవాలం ఇందిరమ్మ కాలనీలో బతుకున్న శవాలం మేము బతుకున్న శవాలం ఎందుకంత నిర్లక్ష్యము ఎవరైనా మనిషిగా నీది వేరు నాది వేరా చుట్టుపక్కల అందరికీ సమస్య ఉన్నప్పుడు ఎవరికి రావద్దు అందరికి వస్తే ఇందిరమ్మ కాలనీకి రాదు ఒక మోటార్ ఖరాబ్ చేయడానికి గవర్నమెంట్కి ఎన్ని రోజులు టైం కావాలి సార్ ఒక మోటార్ ఖరాబ్ అయిన మోటార్ బాగు చేయడానికి గవర్నమెంట్కి ఎన్ని రోజులు కావాలి టైం అడిగితే సెక్రటరీ సార్ 5,000 రూపాయలు నేను అప్పు చేసిన అంటాడు మరి మేము కట్టిన పనులు ఎవరికి ఇచ్చారు అప్పు మేము కట్టిన పనులు ఎవరికి ఇచ్చారు సార్ మేమే 5,000 అప్పు చేసుకొని ఇస్తున్నామా అని అన్నాడు మరి నువ్వు అప్పు చేసి ఇస్తున్నావు కదా మేము కట్టిన పనులు ఎవరికి ఇచ్చారు మరి అప్పులు ఏం చేశారు చెప్పండి మా సమస్యలు పరిష్కరించండి సార్ మేము నమ్మము మాకు నమ్మకం లేదు ప్రతి సంవత్సరం మాకు అలవాటు అయిపోయింది సార్ ఆలోచన హామీలు ఇచ్చుడు మేము వెనక్కి పోవడు తర్వాత మీరెవరో మేమెవరము మా ఇందిరమ్మ కాలనీకి ప్రతిసారి జరిగినది ఇదే మాకు తక్షణ పరిష్కారం ఇస్తే ఇక్కడికే వెళ్తాం ఎవరికి ఇష్టం లేదు పోవడం ఒకరితో అయ్యేది కాదు కదా 10 మంది నిర్ణయం తెలుసుకోవాలి కదా నేను ఒక్కరిదాన్ని నీ మాట వినేసిపోతే రేపు సమాధానం చెప్పుకోవద్దా చేసుకుంటే బతుకుతాం డ్యూటీలు మార్కొని ఏడుంటాము అన్న పని సార్ మేము అలాగా పొట్ట తిప్పలు పడతాం ఇలాగా పడతాం ఏడ కాకపోతే ఆడిపోతాం అడగకపోతే కలెక్టర్ ఆఫీస్ పోతాం ఎండి ఆఫీస్ కన్నా పోతాం కలెక్టర్ ఆఫీస్ కన్నా పోతాం ఏడు ఇవ్వమంటే ఆడిపోతాం కానీ ఇది ఎంత తెలిసిపోయాం తక్షణ పరిష్కారం ఇది ఏదో గొడవకు వచ్చాం కాబట్టి ఇప్పుడు కాదు పర్మనెంట్ కావాలి మాకు సొల్యూషన్ పర్మనెంట్ కావాలి మాకు ఏ రోజు ఉర్రలు పెడితేనేమో ట్యాంకర్ పంపుతారు తెల్లారేమో మన ముఖాలు అనమాట ఎందుకు సార్ మాకు మేము పనులు కట్టి మేము ఎందుకు ఇబ్బంది పడాలి మాకు ఏమంత అవసరం
గత నెల రోజులుగా ఇప్పుడు వాటర్ రావట్లేదని చెప్పేసి ఇక్కడ ఇందిరమ్మ కాలనీకి సంబంధించినటువంటి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే దీనిపైన చర్యలు తీసుకొని వాటికి నీటి సమస్యను పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆవేదనను ప్రభుత్వ అధికారులు గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వాలు అదేవిధంగా అధికారులు కూడా స్పందించి దీన్ని సత్వర పూర్తి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.